ఏసంగి రైతు భరోసాకు సంబంధించి కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి అప్డేట్ రావడం లేదు. మనం చూసుకోవచ్చు వర్షాకాలం సంబంధించి కూడా రైతు భరోసా వచ్చింది. ఇక ఏసంగికి సంబంధించి కూడా రైతు భరోసా కోసం అయితే రైతులు ఎదురు చూస్తున్నారు. అయితే ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి అప్డేట్ అయితే రావడం లేదు. మనం చూసుకోవచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి కూడా ఈ రైతు భరోసా సంబంధించి కూడా పథకం సరిగా అమలు కావడం లేదని చెప్పేసి కూడా రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. ముఖ్యంగా మనం చూసుకోవచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఏడాదిలో అయితే చాలా తక్కువ మందికి అంటే ఎకరం 2 ఎకరాల లోపు ఉన్న వారికి మాత్రమే రైతు భరోసా వేసింది. అయితే మొన్న వర్షాకాలానికి విషయానికి వస్తే అందరికి కూడా రైతు భరోసా వచ్చింది. కానీ ఇటు ఏసంగికి సంబంధించి కూడా ఇప్పటి వరకు కూడా రైతు భరోసా సంబంధించి కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి అప్డేట్ రావడం లేదు. అటు బీఆర్ఎస్ కూడా ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రైతు భరోసా ఇవ్వదని చెప్పేసి కూడా అటు బీఆర్ఎస్ వాళ్ళు ఆరోపిస్తున్నారు. కావాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. అయితే మనం చూసుకోవచ్చు ప్రస్తుతం రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు అయితే జరుగుతున్నాయి. ప్రస్తుతం ఎన్నికలు కూడా అమల్లో ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలు ముగిశాక రైతు భరోసా సంబంధించి కూడా ప్రభుత్వం నుంచి ఏదైనా అప్డేట్ రావచ్చు అని చెప్పేసి కూడా రైతులు ఆశగా ఉన్నారు. అయితే మనం చూసుకోవచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందైతే కాంగ్రెస్ పార్టీ రైతులకు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతు భరోసా ఎకరానికి 15,000 ఇస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు కూడా హామీని ప్రభుత్వం నిలబెట్టుకోలేదు. ఈ నేపథ్యంలో ఈ ఏసంగి సీజన్ సంబంధించి కూడా ఎంత రైతు భరోసా వస్తుందని చెప్పేసి కూడా రైతులు ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటి వరకు మాత్రం గవర్నమెంట్ నుంచి కూడా ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు. అయితే ఎన్నికలు ముగిశాక ఈ ఎంపీటీసీ జెడ్పీసీ ఎలక్షన్ల ముందు ఈ రైతు భరోసా ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా మనకు తెలుస్తుంది. అది కూడా అందరికి కాకుండా కొంతమందికి మాత్రమే రైతు భరోసా ఇస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు ఆరోపిస్తున్నాయి. మరి చూడాలి ప్రభుత్వం మరి ఏసంగి సీజన్ సంబంధించి కూడా రైతులకు రైతు భరోసా ఇస్తుందో లేదో చూడాలి.